నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైనటువంటి చిన్నారి కథ వణుకు పుట్టిస్తోంది. చిన్నారి మిస్ అయి 6 రోజులైనా ఆమె ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. 2.5 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడుంది? అసలు ఆమె ప్రాణాలతోనే ఉందా? ఈ భయంతోనే ఆ తల్లిదండ్రులు క్షణక్షణం వణికిపోతున్నారు. తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సిహెచ్ అగ్రహారంలో సుంకర భవానీ గణేష్ దంపతులు ఉంటున్నారు. వీళ్ళ గారాల పట్టే జ్ఞానేశ్వరి. ఈ చిన్నారికి 2.5 ఏళ్ళు ఉంటాయి. అయితే ఈ నెల 6న నాన్న నాన్న అంటూ ఇంట్లోంచి వెళ్ళినటువంటి ఆ పాప మళ్ళీ తిరిగి రాలేదు. మొదట ఇంటి చుట్టూ వెతికారు, ఆ తర్వాత తోటల్లో వెతికారు, ఆ తరువాత కొండల వైపు వెళ్ళారు. కానీ ఎక్కడా లేదు. 2.5 ఏళ్ల పాప అంత తక్కువ సమయంలో ఎలా మాయమైపోయింది? ఇక్కడి నుంచే మొదలైంది జ్ఞానేశ్వరి మిస్టరీ. పాప మిస్ అయినటువంటి నిమిషం నుంచి ఆ ఊర్లో నరకం కనిపిస్తోంది. కన్నవాళ్లకు కంటి మీద కునుకు లేదు. చిన్నారి జాను ఏమైందో ఎవరికీ అర్థం కావడం లేదు. వెంటనే రంగంలోకి దిగింది పెద్దాపురం డివిజన్ పోలీస్ ఫోర్స్. 200 మందికి పైగా పోలీసులు, అలాగే రెవెన్యూ సిబ్బంది అడవులను జల్లెడ పడుతున్నారు. అడ్వాన్స్డ్ డ్రోన్ కెమెరాలను సైతం గాల్లోకి లేపారు. కొండ కోణాలను స్కాన్ చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దించారు. కానీ రిజల్ట్ 0. 6 రోజులు గడుస్తున్న ఒక్క క్లూ కూడా ఇప్పటి వరకు దొరకలేదు. పరిస్థితి ఎంత సీరియస్గా ఉందంటే పోలీసులు కీలక ప్రకటన కూడా చేశారు. చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి ₹1,00,000 క్యాష్ రివార్డ్ ఇస్తామన్నారు. సమాచారం ఇచ్చిన వాళ్ళ డీటెయిల్స్ కంప్లీట్ సీక్రెట్గా ఉంచుతామని కూడా భరోసా ఇచ్చారు. అసలు ఆ చిన్నారి ఇంకా ఆ కొండల్లోనే ఉందా, లేక ఎవరైనా కిడ్నాపర్లు చాక్లెట్ అలాగే బిస్కెట్ల ఆశ చూపి తీసుకెళ్ళిపోయారా, లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి ఓపెన్ బోర్ బావుల్లో ఏమైనా పడిపోయి ఉంటుందా? ఈ సస్పెన్స్ ఇంటర్నెట్ను ఇప్పుడు షేక్ చేస్తోంది. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే పాప మిస్ అయిన రోజు నుంచే వాళ్ళ ఇంట్లో ఉండే పెంపుడు కుక్క కూడా కనిపించకుండా పోయింది. అందరూ పాపతో పాటే కుక్కను కూడా ఎవరో తీసుకెళ్ళిపోయారేమో అనుకున్నారు. కానీ పాప మిస్ అయినటువంటి 4 రోజుల తర్వాత ఆ పెంపుడు కుక్క హఠాత్తుగా ఇంటి ముందుకు వచ్చింది. కానీ అది నార్మల్గా లేదు. అంతకుముందు గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి కొండల్లో పాప ఏడుపు విన్నానని, కానీ ఈ కుక్కను చూసి భయపడి వెనక్కి వచ్చేశానని చెప్పుకొచ్చాడు. అంటే ఆ కుక్కను పాపను కాపాడుతుందా, లేక ఎవరినైనా రానివ్వకుండా అడ్డుకుంటోందా? ఇంటికి వచ్చినటువంటి కుక్క తనను పట్టుకోబోయిన వాళ్ళపై దాడి చేయడానికి ట్రై చేసింది. అంతలోనే మళ్ళీ కొండల్లోకి పారిపోయింది ఆ కుక్క. మళ్ళీ రెండోసారి ఆ కుక్క ఇంటి దగ్గరకు వచ్చింది. ఈసారి అది చేసిన పని చూస్తే అందరికీ మైండ్స్ బ్లాంక్ అయిపోయాయి. పాప తల్లి భవానీ చున్నీని నోటితో పట్టుకుని గట్టిగా లాగింది. చున్నీ లాగి మళ్ళీ కొండల వైపు చూస్తూ పరిగెత్తింది. ఇక్కడే కేసు మిస్టరీ మరింత పెరిగింది. అది కోయిన్సిడెంటా, లేక ఎక్కడికో తీసుకువెళ్లాలని ప్రయత్నించిందా? ఇలా అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆర్టీవీతో ప్రత్యేకంగా ఆ యొక్క జ్ఞానేశ్వరి తల్లి భవానీ మాట్లాడారు. ఆమె ఏమంటున్నారు ఇప్పుడు ఒకసారి విందాం. నిన్నటి వరకు అయితే కుక్క పాప క్షేమంగానే ఉన్నారనుకున్నాను సార్. ఎలా ఉన్నా సరే కుక్క అయితే పాపతోనే ఉంటుంది కదా అన్న చిన్న ధైర్యమే అన్నాను. నేనైతే కుక్క వచ్చేసింది సార్. కుక్క వచ్చేయడంతో ఇంత ఎంక్వైరీ చేస్తున్నాం కదా, ఎవరైనా భయపడి వదిలేసారేమో తోట చివరన. ముందు కుక్క వచ్చేసిన తర్వాత అమ్మాయి గారు నడిచి వచ్చేస్తున్నామని కొంచెం సంతోషం పడిపోయింది సార్. సంతోషం పడిపోయి నుంచున్న కుక్క దగ్గరికి పరిగెట్టి వెళ్ళి కుక్క వచ్చేసిందని పట్టుకోపోయాను సార్. పట్టుకోపోతేనేమో ఆ కుక్క నా మీద అటాక్ చేసింది సార్. అటాక్ చేసి మళ్ళీ పారిపోయింది సార్. పారిపోయిన తర్వాత డిపార్ట్మెంట్ వెళ్ళారు, మా ఆయన గారు వెళ్ళారు సార్. వెళ్తే మా ఆయన గారి మీద మళ్ళీ తిరగబడ్డదండి. మళ్ళీ తిరగబడ్డ తర్వాత మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిందని సార్. వెళ్ళిన తర్వాత మళ్ళీ పిలిస్తే మళ్ళీ చూసిందని సార్. చూసిన తర్వాత మళ్ళీ ఇంకో కొంచెం దూరంగా వెళ్ళిపోయి కూర్చుందాం సార్. కూర్చొని అలా తుప్పుల్లోకి గడిలోంచి కనిపించలేదండి సార్. కుక్క వచ్చేసింది. మరి అమ్మాయి ఏమైపోయిందో, ఎవరైనా తీసుకెళ్ళిపోయారో, ఏమన్నా అయిందా అని. పోలీసులు వెంటనే స్పందించారు. డాగ్ స్క్వాడ్తో కలిసి ఆ ప్రాంతాన్ని మళ్లీ వెతికారు. రాత్రి వరకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. అయినా స్పష్టమైన క్లూ ఒక్కటంటే ఒక్కటి కూడా దొరకలేదు. ఇప్పుడు అధికారుల ముందున్నటువంటి ఒకే ఒక్క పెద్ద ప్రశ్న, చిన్నారి కనిపించకుండా పోయిన రోజు నుంచి ఈ కుక్క ఎక్కడ తిరిగింది? ఒకవేళ ఎవరైనా అపహరించి ఉంటే కుక్క వెంటనే తిరిగి వచ్చి ఉండొచ్చు. కానీ 4 రోజుల తర్వాత మాత్రమే ఎందుకు వచ్చింది? ఒకవేళ పాప కొండ ప్రాంతంలో ఎక్కడైనా చిక్కుకుపోయి ఉంటే కుక్క ఆమె దగ్గరే ఉందా, లేదా ఇంకా తెలియని కారణం ఏమైనా ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం ఇప్పటికే లేదు. అందుకే అధికారులు కుక్కను సురక్షితంగా పట్టుకుని దాని ప్రవర్తనను పరిశీలిస్తున్నారు. అసలు పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఏమంటున్నారో ఒకసారి విందాం. 10 టీమ్స్గా ఫామ్ చేసుకొని సర్చింగ్ పార్టీస్ విలేజెస్
ఎన్యూమరేషన్ అవని, కోంబింగ్, సర్చింగ్ పార్టీస్, అలాగా డ్రోన్స్, డాగ్ స్క్వాడ్, ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్, క్యూఆర్టీ టీమ్స్, ఆల్ టీమ్స్తో ఈ రోజు వరకు చేస్తూనే ఉన్నాము. నిన్న ఒక చిన్న క్లూ వచ్చింది. ఆ మిస్ అయినటువంటి ఆ డాగ్ మళ్ళీ తిరిగి రావడము, యజమానురాల దగ్గరికి వెళ్ళడము, మళ్ళీ వెళ్ళిపోవడము. ఈ యాంగిల్లో కూడా ఈ మొత్తము 1000 ఎకరాలు ఉంది. ఇది ఈ కొండకి ఆనుకొని తోట. ఈ 1000 ఎకరాల్లో రామారమి ఒక 800 ఏకర్స్ మేము జల్లెడ పెట్టాము. అణువు గాలించాము, హోమింగ్ చేయించాము. ఆల్ మెథడ్స్లో ప్రతి ఏరియాని వాగులవని ఇటువైపు వచ్చిన ఎన్ రూట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాస్, టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా నాకు ఇంకా ఉన్నటువంటి అన్ని ప్రాబుల్స్ అన్నీ చెక్ చేసాం. ఇంకా కంటిన్యూస్గా ఈ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మొత్తం జిల్లా ఎదురు చూస్తున్నటువంటి ఒకే ఒక విషయం, చిన్నారి జ్ఞానేశ్వర్ ఎక్కడుంది? ఈ కేసులో ఇప్పటివరకు దొరికినటువంటి అతిపెద్ద క్లూ ఆ పెంపుడు కుక్కే. కానీ అది చెప్పాలనుకుంటుంది, ఎవరికీ అర్థం కావడం లేదు. అడవిలో ఏమైంది? కొండల్లో ఏం దాగి ఉంది? అసలు చిన్నారి సురక్షితంగానే ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే వరకు ఈ కేసు మిస్టరీగానే మిగిలిపోతుంది. మరొక వైపు ఆర్టీవీ సిబ్బంది కూడా సెర్చ్ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. చిన్నారి జాడ కనిపెట్టేందుకు ఆర్టీవీ తీవ్రంగా ప్రయత్నం చేస్తూ వస్తోంది. జ్ఞానేశ్వరి సురక్షితంగా ఉండాలని, ఆ చిన్నారి సేఫ్గా తిరిగి రావాలని మనమందరం కూడా కోరుకుంటాం.